టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. హీరోయిన్గా మారనున్న శ్రీముఖి. యాంకర్ శ్రీముఖిని హీరోయిన్ శ్రీముఖిగా చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. అయితే ఆమె సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీముఖి ఇంకా బుల్లితెర అందాల యాంకర్గానే కొనసాగుతుంది. తనకున్న టాలెంట్కు ఎప్పుడో హీరోయిన్గా కావాల్సిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్మాల్ స్క్రీన్కే పరిమితమైంది. యాంకర్ శ్రీముఖి కెరియర్ పటాస్ కామెడీ షోతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇలా తొలి షోతోనే టీవీ ఆడియన్స్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తనకంటూ సోషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తక్కువ కాలంలోనే శ్రీముఖి స్టార్ యాంకర్గా బుల్లితెరపై అవతరించింది. ప్రస్తుతం వరుస పెట్టి షోలకు హోస్ట్గా వ్యవహరిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అదరగొడుతుంది. మరింత అభిమానులను సంపాదించుకుంటుంది. అయితే శ్రీముఖి యాంకర్ కంటే ముందుగానే నటిగా పలు సినిమాల్లో మెరిసింది. హీరోయిన్గా తెలుగులో ఒక సినిమా చేసింది. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్గా తొలిసారి నటించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన క్రేజీ అంకల్స్ పరిస్థితి కూడా అంతే. ఇంకా జులై, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేను శైలజ, జెంటిల్మెన్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో రోల్స్లో నటించింది. అయితే ఒకవైపు అనసూయ, రష్మి గౌతమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వారు కూడా హీరోయిన్స్గా అవకాశాలను అందుకుంటున్నారు. కానీ శ్రీముఖి మాత్రం ఇంకా యాంకర్గానే కెరియర్ను లీడ్ చేస్తుంది. హీరోయిన్గా సినిమాల్లో సక్సెస్ కాలేకపోవడంతో దీనికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అదేంటో కాదు, శ్రీముఖి సినిమాల కంటే టీవీ షోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఈ విషయాన్ని కూడా శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను ఎక్కువగా టీవీ షోలకే ప్రాధాన్యత ఇస్తున్నానని, అదే ముఖ్యమని, ఇక సమయం ఉన్నప్పుడే సినిమాలు చేస్తానని చెప్పారు. కానీ శ్రీముఖి ఫుల్ టైం ప్రయత్నాలు చేస్తే మాత్రం యాంకర్ నుంచి హీరోయిన్స్ శ్రీముఖిగా మారుతుందని ఆమెను అభిమానించేవారు ఆకట్టుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Nikhil. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.